సో కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఎంపీ ఎన్నికలకు ముందు దాదాపుగా 37-38 మందితోటి నామినేషన్ పోస్టులు వీరికే కొత్త కార్పొరేషన్ చైర్మన్లు వీరే అని చెప్పేసి కూడా కొన్ని పేర్లు అయితే సర్క్యులేట్ అయ్యాయి. కాకపోతే అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ నుంచి రాకపోయినప్పటికీ డెఫినెట్గా వీరికి అవకాశాలని కొంతమంది నాయకులు అయితే వారి పేరు కింద సో అండ్ సో కార్పొరేషన్ చైర్మన్ అని చెప్పేసి కూడా కొన్ని రోజులు కూడా పెట్టుకున్నారు. మరి అది కేవలం ఎంపీ ఎన్నికల్లో ఇటు కార్యకర్తలు కావచ్చు నాయకులు ఎవరు డిసప్పాయింట్ కాకుండా ఎంపీ ఎన్నికల్లో పనిచేయడానికి ఆ పోస్టులు ఆ టైంలో ఇచ్చారా, లేకపోతే వాళ్ళే కంటిన్యూ అయ్యి ఇంకొంతమంది పేర్లు యాడ్ అవుతాయా? ఇంకోటి సీనియర్లకు ఒక రకంగా జూనియర్లకు ఒక రకంగా కీలక పోస్టులు ఏమో ఒక వర్గానికి చెందిన వాళ్ళకే కీలక పోస్టులు ఇస్తున్నారు, నామమాత్రం పోస్టులు ఇంకో వర్గానికి ఇస్తున్నారని చెప్పేసి కూడా వివిధ రకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి గాంధీ భవన్లో అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తుంది. సో మరి ఇది ఎంతవరకు నిజం? అండ్ పాత పేర్లు 37-38 మంది వాళ్ళని కంటిన్యూ చేస్తారా, లేకపోతే మరింత పోస్టులు ఇచ్చి ఇంకొంతమందికి అవకాశం కల్పిస్తారా? అండ్ నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన నేతలకు కూడా కీలక పోస్టులు ఇస్తే 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడ్డటువంటి కార్యకర్తల పరిస్థితి ఏమవ్వాలి అని చెప్పేసి కూడా కొంతమంది కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు పార్టీ అసలు భూస్థాపితం అయిపోయింది, ఇంకా కాంగ్రెస్ పార్టీ లేవదు, ఇంకా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అన్న సిచ్యువేషన్లో చాలామంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం అనేది జరిగింది. మరి వాళ్ళని వదిలిపెట్టి అధికారం రాగానే అధికారం వచ్చిన తర్వాత వచ్చిన వారికి కొత్త కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే వాళ్ళు అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నారు, ఇక్కడ హ్యాపీగా ఉంటే మరి కార్యకర్తల పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా కార్యకర్తల నుంచి కూడా ఇలాంటి సమాధానాలు ఎదురవుతున్నాయి. తర్వాత మొన్న ఎంపీ ఎన్నికల్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కష్టపడ్డాం, ఎంపీగా గెలిపించుకున్నాం, మరి మాకు సంబంధించిన కార్యకర్తలకు కూడా 1-2 కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే మా కోసం కూడా వాళ్ళు కష్టపడతారు కదా రేపటి నాడు అని చెప్పేసి కూడా కొంతమంది ఎమ్మెల్యేల నుంచి కూడా కొన్ని వాదనలు వినిపించాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో మొత్తం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నామినేట్లో మార్పులు, పాత లిస్టులో సగానికి పైగా పేర్లు చేంజ్, లోక్సభ ఫలితాలే కారణం, పదవులు ఇచ్చినా పని చేయలేదన్న భావన, జిల్లాల వారీగా మంత్రుల నుంచి ఫీడ్బ్యాక్, సుదీర్ఘ రివ్యూ తర్వాత సర్కార్ డిసిషన్, కష్టపడిన వారికి అవకాశం కల్పించాలని నిర్ణయం, పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రకటించిన నామినేట్ పోస్టులో లిస్టులో సీఎం రేవంత్ రెడ్డి భారీ స్థాయిలో మార్పులు చేర్పులు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. దీనితో గతంలో ప్రకటించిన లిస్టును ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని, అందుకే ఎలక్షన్స్ కోడ్ ముగిసినా ఎవ్వరూ బాధ్యతలు స్వీకరించలేదని ప్రచారం జరుగుతున్నది. అయితే ఎన్నికల్లో పనిచేసిన లీడర్లకు మాత్రమే నామినేట్ పదవులు ఇవ్వాలని, అలాంటి స్థానిక లీడర్లను గుర్తించి రికమెండ్ చేయాలని మంత్రులకు సూచించినట్టు సమాచారం. దీంతో కొత్త వ్యక్తులకు గుర్తించే పనిలో ఆమోద్యులు ఉన్నట్లు తెలిసింది. లీడర్లకు షాక్ ట్రీట్మెంట్, ఎన్నికల ముందు నామినేట్ పదవులు ప్రకటిస్తే లీడర్లు ఉత్సాహంతో పనిచేస్తారనే ఉద్దేశంతో సీఎం రేవంత్ 37 మందికి కార్పొరేషన్ చైర్మన్లు ప్రకటించారు. కానీ లిస్టులో పేరున్న మెజార్టీ లీడర్లు ఎలక్షన్స్లో సీరియస్గా పనిచేయలేదనే విమర్శలు వచ్చాయి. ఎలాగూ పదవి దక్కిందనే ధీమాతో పార్టీ అభ్యర్థులు విజయం కోసం పనిచేయకుండా కొందరు ఇంటికి పరిమితం అవ్వగా ఇంకొందరు ఫ్యామిలీతో విహారయాత్రలకు వెళ్లారనే ఆరోపణలున్నాయి. దీంతో గతంలో ప్రకటించిన జాబితాను ప్రకటించొద్దని ఆఫీసర్లకు సీఎం రేవంత్ ఆదేశించినట్టు తెలిసింది. పదవి దక్కడంతో పార్టీ కోసం పని చేయకుండా మోసం చేసిన లీడర్లకు రేవంత్ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారనేది టాక్ పార్టీలో ఉంది. మినిస్టర్ నుంచి ఫీడ్బ్యాక్, లోక్సభ ఎన్నికల్లో ఎవరు పని చేశారు, ఎవరు పని చేయలేదు అనే కోణంలో సీఎం రేవంత్ మంత్రుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. గతంలో ప్రకటించిన నామినేట్ జాబితాలో పేర్లు ఉన్న లీడర్లు పనితీరుపై ఆయన రిపోర్ట్ అడిగినట్టు సమాచారం. అలాగే ఎన్నికల ఇన్ఛార్జీలుగా ఉన్న నేతల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే కొత్తగా నామినేట్ పోస్టులను ప్రకటించే ఛాయిస్ ఉన్నట్టు తెలుస్తుంది. పని చేయని లీడర్లకు పదవులు ఇస్తే కష్టపడి పని చేసిన నేతల నుంచి విమర్శలు వస్తాయనే భావన మొదలైందని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ఇక్కడ మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 8 స్థానాలే గెలిచింది. దాదాపుగా 37 మందికి పదవులు ప్రకటించినా కూడా కొంతమంది పనిచేయలేదని చెప్పేసి కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అండ్ ఇక్కడ సంబంధించి చూసుకున్నట్టయితే ఒకటి రెడ్డి సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం. ఇక్కడ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి మాకు కొన్ని పోస్టులే వచ్చాయి,
మా వారికి సరైన పోస్టులు రాలేదని చెప్పేసి వీళ్ళు కూడా కొంతమేర అసహనం వ్యక్తం చేశారు. లేదు ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకి ఎక్కువ పోస్టులు వచ్చాయని చెప్పేసి కూడా కొన్ని వాదనలు అనేది వినిపించాయి. ఇంకా బీసీలకి సో సంబంధించి అంటే అటు అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్లో కూడా సీట్లు చాలా వరకు తగ్గించారు. ఈ కార్పొరేషన్ చైర్మన్ అంటే కార్పొరేషన్లుగా మాకు అవకాశం కల్పించాలని బీసీలు కూడా కొంతమేరకు అసహనం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. తర్వాత ఇంకా మంత్రుల విషయానికి వస్తే అంటే మమ్మల్ని మంత్రులుగా చేశారు, ఇప్పటివరకు పాటలు కష్టపడ్డారు, సో మేము ఇచ్చిన పేర్లు మంత్రులు ఇచ్చిన పేర్లు రాలేదు, ఇక్కడ ఏకాభిప్రాయ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ఇదొక వాదన వినిపించింది. తర్వాత ఎమ్మెల్యేలు ఉండేసి మా కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు ఒక్క కార్పొరేషన్ చైర్మన్ అన్న ఇవ్వకుంటే ఎట్లా, సో రేపటినాడు వాళ్ళు మాకు ఎట్లా పనిచేస్తారని చెప్పేసి ఇటు ఎమ్మెల్యేల నుంచి కూడా కొన్ని రికమెండేషన్లు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో అందుకని సో మొత్తానికి ఇవన్నిటికీ చెక్ పెట్టాలని రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవరు పని చేశారు, ఎవరు కార్యకర్తగా నిజమైన కార్యకర్త ఎవరు ఉన్నారు, సో వారికి అవకాశం కల్పిస్తే పార్టీ కోసం ఉంటారని చెప్పేసి కూడా ఈ షాకింగ్ డిసిషన్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి పాత లిస్ట్లో ఉన్న వారికి ఒక బ్యాడ్ న్యూస్, కొత్తగా చేరే వారికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి యాక్చువల్గా జూన్ ఈ 4వ తారీఖు తర్వాత 10 నుంచి 15 మధ్యలోనే వీరి యొక్క ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పేసి కూడా అనుకున్నారు. కాకపోతే జూన్ 18 రోజు అయినప్పటికీ దానిపైన ఎటువంటి మాటలు లేవు కాబట్టి త్వరలో కొత్త లిస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరొక 5-6 రోజుల్లో షార్ట్ లిస్ట్ని రెడీ చేస్తారని చెప్పేసి కూడా గాంధీభవన్ నుంచి వస్తున్న టాక్. మరి అందుట్లో ఎవరు అవకాశం దగ్గించుకుంటారు, నిజమైన కార్యకర్తలకు నిజంగా అవకాశం ఇస్తారా, లేకపోతే చివరి నిమిషంలో పార్టీ మారిన నేతలకి అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం.